వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారుల బహిష్కరణ కొత్తేమీ కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఇది కొన్నేళ్లుగా సాగుతుందని 2009లో అమెరికా బహిష్కరించిన ఇండియన్ల సంఖ్య 734గా ఉంటే 2024లో ఈ సంఖ్య 1368కి చేరిందన్నారు. తాజాగా అమెరికా ప్రభుత్వం 104 మంది ఇండియన్ మైగ్రెంట్స్ను స్వదేశానికి పంపించడంపై రాజ్యసభలో జైశంకర్ ప్రకటన చేశారు. వలసదారులకు సంఖ్యలు వేసి పంపిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. డిపోర్టేషన్ సమయంలో మైగ్రెంట్స్ పట్ల అలా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. వలసదారులను ఆర్మీ ఎయిర్పోర్ట్ తరలించే విధానాన్ని అమెరికా 2012 నుంచి అమలు చేస్తుందని, ఆ నిబంధనల ప్రకారమే మైగ్రెంట్స్ను నిర్బంధిస్తారని తెలిపారు. ఇందులో మహిళలు, చిన్నారులకు మినహాయింపు ఇచ్చినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ప్రయాణంలో వారికి ఆహారంతో పాటు వైద్య సేవలు అందించినట్టు తెలిపారు. అన్ని దేశాల అక్రమ వలసదారులని అమెరికా వెనక్కి పంపిస్తుందని తెలిపారు. ప్రస్తుతం అమెరికా వలసదారులకు సంబంధించిన ఎలాంటి డేటా తమ వద్ద లేదని తెలిపారు. అయితే ఈ కేసుకు స్టూడెంట్ వీసా ఇష్యూ వర్తించదని క్లారిటీ కూడా ఇచ్చారు.